ఇలా వస్తాయి. ఇలా వచ్చినాక మీరేమనుకుంటారు, మార్కెట్లో కొనుక్కొని ఆ మ్యాంగో ఒక్కొక్క కాయని ఇలా పేపర్లో చుట్టి మగ్గబెట్టుకోవాలని నేను పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఓహో ఇలా పండిస్తారా అంటే, ఇలా మగ్గిస్తారా, అలానే రావా చెట్టుకి అని వాళ్ళు ఆశ్చర్యంగా అడిగారు. కాదమ్మా, నేను చూపిస్తాను చూడండి, మీకు 4 days తర్వాత ఇలా మగ్గుతాయి అని చెప్పి ఒక కాయని తీసుకొని ఎలా ఆ చెట్టు మనం ఎలా మగ్గ పెడతారో అన్నది వాళ్ళు పెట్టెల్లో పెట్టి ఇలా ఒక కాయని ఎక్స్పెరిమెంట్ లాగా పిల్లలకు చూపిస్తే హ్యాపీగా ఫీల్ అయినారండి. చాలా. ఇది మ్యాంగో కదా, మ్యాంగోనేనా మ్యాంగోనా? అయితే ఈ మ్యాంగో ఎక్కడ అనుకుంటున్నావు? సిద్ధు వాళ్ళు తాపిచ్చారు. సిద్ధు వాళ్ళు తాతయ్య వచ్చారు కదా, ఆయన వాళ్ళ చెట్టు కాయట ఎంతో బాగా కాసింది. ఇట్లా చూడు ఎంత మంచి వెరైటీ మ్యాంగో అనమాట. ఇట్లా ఈ షేప్లో ఉండి ఇలా ఉంటే ఇది పండు. దీన్ని రసాల్లాగా అనమాట. దీన్ని మనము మగ్గబెట్టాలంటే ఎట్లా పెట్టాలి తెలుసా నీకు? తెలియదు కదా. ఇది ఇట్లానే పెడితే మగ్గదు. దీన్ని ఏం చేయాలంటే ఒక పేపర్లో ఫోల్డ్ చేయాలి. ఎప్పుడు మ్యాంగోస్ని ఇలానే మగ్గబెడతారు. వాళ్ళ అక్క పెట్టెల్లో పెడతారు చూసారా, మీరు ఎప్పుడు చూడలేదు కదా వెళ్ళి. వాళ్ళు ఇట్లా ఫోల్డ్ చేస్తారు అన్నమాట. ఎందుకంటే ఎయిర్ పోవద్దు దీనికి. వేరే దేంట్లో చేసినా పాడైపోతుంది కాయలు. పేపర్ అయితే మీకు కొంచెం వాటర్ వచ్చినా కానీ పేపర్ పీల్ చేసుకుంటుంది, మళ్ళీ ఆరిపోతుంది. అందుకని ఇలా ఇలా పేపర్ కొంచెం పెట్టేసేసి నేను ఈ బాక్స్లో పెడతాను. నా దగ్గర ఈ బాక్స్ ఫ్రూట్స్ వచ్చింది. ఇలా పెట్టేసి ఏం చేయాలంటే 1 week దీని రోజు పోవాలి. 1 week వరకు ఇలా పెట్టామనుకో, 1 week తర్వాత చూద్దాం. మధ్యలో 3-4 days తర్వాత ఒకసారి చూద్దాము. చూసినప్పుడు అది ఎల్లోయిష్గా అవుతుందో లేదో చూద్దాం. పండడం అంటే ఎల్లోయిష్ అవ్వాలి కదా. ఎల్లోయిష్గా అయిందనుకో పండుతున్నట్టు లెక్క. తర్వాత ఇంకొక 3 days ఉంచితే మెత్తగా చల్ల జ్యూసీగా మంచిగా అవుతుంది. అప్పుడు మనం జ్యూస్ చేసుకొని తాగాలి. సరేనా? మంచి వెరైటీ, చాలా బాగుంటాయి. ఓకేనా? అది మీకు ఎట్లా మ్యాంగోస్ని ఎలా మగ్గిస్తారు అన్నది చెప్పాను అన్నమాట. తెలియదు కదా. మీరేమనుకుంటారు, మార్కెట్లో కొనుక్కొని ఆ మ్యాంగో ఫ్రూట్స్ ఇలానే కాస్తాయేమో, మగ్గిపోయి అనుకుంటారు. పండిపోయి ఇలానే ఎల్లో కలర్లో వస్తాయేమో అనుకుంటారు. కానీ అలా రావు, ఇలా వస్తాయి. ఇలా వచ్చిన వాటిని ఇలా పేపర్స్తో కవర్ చేసి ఒక అట్టపెట్టెల్లో పెడతారు అన్నమాట. చక్కగా ఇట్లా కాటుకోట్ల పెట్టెల్లో పెడతారు. కొత్త ఇచ్చేసి గడ్డిలో పెడతారు. క్రాస్లో పెట్టి గాలి పోకుండా పెడితే అప్పుడు అదేమవుతుందంటే చక్కగా మగ్గిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా తొందరగా ఫాస్ట్గా మగ్గడానికి కెమికల్స్ వేస్తారు. ఇదేమో న్యాచురల్, మనమే మగ్గించుకుంటాం. వాళ్ళు కెమికల్స్ వేస్తే ఏమవుతుంది, తొందరగా మగ్గిపోతుంది. అందుకని అది మనకి హెల్త్కి మంచిది కాదు. ఇలా మంచిగా ఈ మామిడికాయని ఎలా మగ్గ పెట్టాలన్నది పిల్లలకి చూపించాను కదా. ఈ మామిడికాయని 3 days తర్వాత మళ్ళీ చూద్దామన్నాము మనం, కొంచెం ఎట్లా మగ్గుతుంది అన్నది. ఈరోజు ఓపెన్ చేస్తున్నా. అరే చక్కగా భలే మగ్గింది చూడు, ఎంత బాగా వచ్చింది మామిడిపండు. స్మెల్ కూడా రసాలు, ఇవి రసాల స్మెల్. సిద్ధు వాళ్ళ తాతయ్య తీసుకొచ్చి ఇచ్చిన పండు ఎంతో బాగుందో చూడు. మంచి వెరైటీ, బంగినపల్లి షేప్లో కానీ రసాలు చెరుకు రసం ఏమో. ఎంత మంచి స్మెల్ ఉందంటే మీద, మంచి స్వీట్ స్మెల్. ఇంకా చూసే పని లేదు. టేస్ట్ చెరుకు రసం తీయగా ఉంటుంది. స్మెల్ ఇక్కడ ఇంత దూరం వస్తున్నది స్మెల్ తీయగా. ఇంకా తినేయచ్చు అనుకుంటా కదా. ఇంకా ఇటు మెత్తబడింది, ఇంక ఇటు కొంచెం గట్టిగా ఉంది. రేపటికి ఇది కూడా మగ్గిపోతుందేమో కదా. అదే పిల్లలకి చూపిస్తే ఎలా మగ్గబెట్టాలి అన్నది పిల్లలకి తెలియదు కదా, చూపిద్దామని చేశా. 3 days తర్వాత చూద్దాం రాన్న. బాగుంది కాయ. ఓహో, ఇలా చక్కగా పెరుక పండు న్యూస్ పేపర్లో పెడితే చక్కగా మగ్గుతాయి. ఇవి బాగా మగ్గింది. మళ్ళీ ఇంకా రేపు ఒక్కరోజు కుదుపుతా. రేపు తీసుకొని జ్యూస్లా చేయాలి ఇంకా.
అంత పెద్ద కాయన ఒకళ్ళు ఎవరు తింటారు? మొత్తం పసుపు రంగు రావాలి. మొత్తమా కాయ అంతానా? ఒక రోజు లేకపోతే 2 రోజులు మెత్తగా అయిపోతుంది కదా. ఏం కాదు, ఇటు సైడ్ కావాలి. ఇంకా మంచి వెరైటీ పెట్టారు వాళ్ళు ఫ్రెండ్. బయట అవుట్ సైడ్ పెట్టారు. చెట్టు పెద్దగా 40-50 కాయలు వచ్చినాయట ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ 30 దాకా వచ్చినాయట. బాగానే మంచి ఎరువులు వేయండి, ఆర్గానిక్ ఎరువులు, ఆవు పేడ అవి ఎండబెట్టినవి అని తెచ్చి ఆవు పంచుకోవాలి. స్ప్రే కూడా చేస్తాడు ఆయన, పురుగులు రాకుండా అన్ని మంచి కేర్ తీసుకుంటాడు ఆయన. ఫ్రూట్ క్రాప్స్ బాగా ఇస్తారు. వాళ్ళకి చూపించడానికి ఇలా చేశాను, వాళ్ళకి కూడా తెలియాలి కదా. అందుకని మామిడి పళ్ళు అలా ఎల్లో కలర్లో బయటగా కొనుక్కుంటారు కదా, ఎల్లో కలర్వి అలానే వస్తాయేమో, అలానే చెట్టు నుంచి వస్తారేమో అనుకుంటున్నారు వాళ్ళు. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు. ఇలా కాదమ్మా, ఇలా మగ్గ పెడతారని పిల్లలకి చూపించాను. ఓకే, నిన్న చూపించాను కదండి, ఇది కాయ ఎట్లా ఉంది పిల్లలకి చూపిస్తూ. ఈరోజు ఇంకా లాస్ట్ అండి. ఈరోజు నేను దీన్ని తీసేస్తాను, రసం తీసేస్తాను. చూడండి ఎంత బాగా మగ్గిందో. మీకు ఎల్లో కలర్కి వచ్చేసింది ఫ్రూటు. ఇది రసం కాయ అండి. షేప్ కూడా చూస్తే తెలుస్తుంది మనకి. ఇలా ఇంత మంచి చెట్టు అండి, మంచి వెరైటీ చెట్టుకి కాసిన కాయ అన్నమాట. అసలు ఇది స్మెల్ ఎంత మంచి రసాల స్మెల్ వస్తుందంటే, ఇది నేను అనుకోవటం ఇది చెరుకు రసాలు అనుకుంటా. చాలా స్వీట్గా ఉంటుందని కూడా చెప్పారు వాళ్ళు. నేను కూడా దీన్ని జ్యూస్ చేసి చూస్తాను. మెత్తగా అయింది చూడండి. ఇట్లా అంటుంటుంటే ఇట్లా మనకి గుంట పడుతున్నది అంటే ఇంక ఇది రెడీ అయిపోయింది, మొత్తం మగ్గిపోయింది. చెప్తే మేము చూసామా అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. అలా పిల్లల్ని మనము ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. చిన్న చిన్న విషయాలలో వాళ్ళకి తెలియనివి చాలా ఉంటాయి. పాపం వాళ్ళు ఏదో అడుగుతుంటారు, మనం విసుక్కుంటాం, కానీ అలా విసుక్కోకూడదు. వాళ్ళు అడిగే దాంట్లో చాలా తెలుసుకోవాలనే భావన ఉంటుంది. మనం జాగ్రత్తగా విని ఏంటి అని మళ్ళీ అడిగి వాళ్ళకి చెప్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఇంట్రెస్టింగ్గా వింటారు, చక్కగా మళ్ళీ క్వశ్చన్స్ వేస్తారు, అలా తెలుసుకుంటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకొక నలుగురు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్తూ ఉంటారు, మా ఆంటీ ఇలా చెప్పారు, ఇలా చేస్తారు, నీకు తెలుసా అని. వాళ్ళు మళ్ళీ షాకింగ్ ఫేస్ పెట్టి వాళ్ళు చూస్తూ ఉంటారు. నేను వాళ్ళందరినీ చూస్తా, పిల్లల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటానండి. నాకు పిల్లలతో ఉండడం చాలా ఇష్టం. అది అందుకని ఇలా ఒక కచ్చి కాయని మగ్గిస్తే ఎలా అవుతుందా అన్నది చేసి చూపించాను అన్నమాట పిల్లలకి. ఇంకోటి, ఇది 7th డేట్న కచ్చికాయగా వచ్చింది నా దగ్గరికి. ఈరోజు డేటు 14th, అంటే కరెక్ట్గా 1 వీక్ పట్టిందండి. 1 వీక్లో మగ్గింది అనమాట. అదే వాళ్ళు ఫార్మర్స్ నుంచి తీసుకొచ్చుకొని మనకి అమ్ముతుంటారే, వాళ్ళు ఏం చేస్తారంటే పెట్టెల్లో పెట్టి కాస్త మందు జల్లేస్తారు, స్ప్రే చేస్తే అది తొందరగా 2 డేస్లో మగ్గిపోతుంది. ఒక టేస్ట్ ఉండదు, ఏముండదు అనమాట. అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ రేపనింగ్ అంట, అంటే ఆర్టిఫిషియల్గా మగ్గబెట్టారనమాట వాళ్ళు. అలా చేయటం వల్ల కాయలో ఉన్న క్వాలిటీ తగ్గిపోతుంది కెమికల్స్ వల్ల. ఇదేంటంటే న్యాచురల్గా మనము పండేటట్టు ఆగామన్నమాట, ఎలా పండుతుంది అన్నది. అది ఇదండి, ఈ పిల్లలకి కొంచెము ఎడ్యుకేట్ చేద్దామని ఎక్స్పెరిమెంట్గా ఇది చేశారనమాట. ఓకే, బాయ్.